హాయ్ అండి అందరికీ. ఇవి మొన్న ఊరు నుండి తెచ్చిన మ్యాంగోస్ అన్నీ ఇలా సన్నగా కట్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకుందామని ఇలా కట్ చేసుకుంటున్నా. నాకు చాక్ కన్నా ఇలపిట్టతోటే ఈజీగా కట్ చేస్తానన్నమాట. ఇవి చూడ్డానికి చిన్నగా ఉన్నాయి, కొన్నిట్లలో జీడుంది, కొన్నిట్లలో పిక్ వచ్చేసింది, సైడ్ నుంచి కొయ్యవలసి వస్తుంది. ఇది మ్యాంగో సీజన్ కాబట్టి ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకుంటే మనకు ఒరుగులాగా అయిపోతుంది, పప్పులో వేసుకోవడానికి వస్తుంది, చట్నీలో వేసుకోవడానికి వస్తుంది. మళ్ళీ ఎప్పుడన్నా మనకు ఏం తినబుద్ధి అయితే లేదు, నోరు చప్పగా ఉన్నప్పుడు ఇలా ఉత్తగా నోట్లో ఇలా సప్పరిచి తింటే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకోసమని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకొని ఎండలో ఆరబెట్టుకుంటున్నాను. కొంచెం ఉప్పు వేసి కలిపి పెట్టుకుంటే కొంచెం అది కట్ చేసినప్పుడు నల్లగా అవుతుంది కదా, కాకుండా ఉంటుంది. మనము ఎండిపోయిన తర్వాత తింటే కూడా ఇట్లా నోట్లో వేసుకొని తిన్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకే ఇలా కట్ చేసుకున్నాను. ఇంకా నేను సీజన్ ఇలా వచ్చినప్పుడల్లా టమాటాలు కూడా ఎండలో ఆరబెట్టుకుంటాను, దోసకాయలు, ఇట్లా మ్యాంగోస్. ఇలా మ్యాంగోస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా చేసుకుంటాను. మా ఇంట్లో కూడా చెట్టు ఉంది, ఇంకా నేను ఊరు నుంచి తెచ్చాను కాబట్టి ఇలా ఉన్నాయి. ఇంకా చాలామందికి కొంచెం పక్కన వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా నేను కొన్ని పెట్టుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇదిగో చూడండి ఎంత సన్నగా ఉంది. చాలా వరకు తిన్నాం కూడా. ఇంకా ఈ కొన్ని మాత్రం నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నా. ఇలా చేసుకుంటే మనకు యూజ్ అవుతుంది కదా అని ఇలా ఎండబెట్టుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.